నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ అస్ట్రాలజర్, జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? సంకల్పం అంతా బాగుంది. నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు బాగుండాలి, సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ బాగుండాలి, ఫ్యామిలీలో అన్ని మంచి విషయాలే జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. సో గురువు యొక్క మార్పు అనేది జరగబోతోంది రేపు జూన్ 2వ తారీఖున. గురువు ప్రతి ఏటా ఒక్కసారి మారుతారు, ఒక రాశిలోకి వెళ్తారు, మాకు తెలిసినటువంటి విషయమే. కానీ రాశి త్రయం జరుగుతోంది. గురువు ఉచ్చ స్థితిలోకి రాబోతున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు అనేది ఖచ్చితంగా మీ ద్వారా మీ ప్రిడిక్షన్స్ చాలా యాక్యురేట్ గా ఉంటాయి. ముందే మీరు చెప్పేవన్నీ కూడా అలా జరుగుతుంటే చాలా ఒక్కోసారి భయం వేస్తుంది. సో డెఫినెట్ గా చాలా యాక్యురేట్ గా మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధి. ఫస్ట్ విషయం వచ్చేది, ఇప్పుడు గురువు మార్పు అనేది యాక్చువల్లీ మంచి విషయం అని చూడాలి. బికాస్ గురువు మారుతున్నాడు అంటే 100% గురువు అంటేనే మంచివాడు, దాంట్లో డౌటే లేదు. అంటే ఆ గ్రహం మనకి 100% శుభత్వం అని చెప్తాం. మంచి విషయం మాత్రమే ఇస్తుంది, దాంట్లో చెడిపోతుంది, చాలా కష్టం ఇస్తాడు, గురువు చెడిపోయాడు అలాగా మనం ఎప్పుడు గోచారంలో వీ కాంట్ టేక్. ఒకటి, ఇప్పుడు గురువు మారేది చూసారంటే ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో కంజంక్ట్ అవుతాడు. కర్కాటక రాశిలోకి రావడం మాత్రం కాదు, అక్కడ పుష్యయోహం కనెక్ట్ అవుతుంది. అదేలాగా చూసారంటే శనిను ఉత్తరాభాద్ర నక్షత్రంలో కంజంక్ట్ అవుతాడు. ఈ యోగాన్ని యాక్చువల్లీ మహాయోగం అని చెప్తాం. ఇప్పుడు నేను లాస్ట్ ఉగాదిలో మనం మాట్లాడినప్పుడు ఈ టైంలో పెద్ద పెద్ద ఋషి ముని సన్యాసులు అవతరిస్తారు, అంటే గురువు పెద్ద పెద్ద గురువులు అవతరిస్తారు అని చెప్పింది ఒకటి. అదేలాగా చూసారంటే ఇప్పుడు కొత్తగా కొన్ని మఠాలకి కొంత గురువుల్ని చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి గురువు స్వీకారం చేసి స్వామిగా వాళ్ళు మార్చరా టైం కూడా ఇదే జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు నిన్న మొన్న మనం చూసారంటే ఐ థింక్ హైదరాబాద్లోనే నరేంద్ర మోడీ గారు ఒక విషయం మనకు చెప్పారు, ఇలా డోంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ప్లీజ్ డోంట్ ట్రావెల్ అవుట్ సైడ్. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ ట్రిప్ వెళ్ళడం అనేది తగ్గించుకోండి. కరోనా పీరియడ్లో ఎలాగ మనం ఒక 1 year 2 years ఎలా మనం కరెక్ట్గా ఇంట్లో ఉన్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసాము, ఎంత డబ్బులు మనం సేవ్ చేసామో, దట్ ఈస్ హౌ మన ఇండియా గ్రో అయిందని ఒక విషయం చెప్పారు. దాన్ని దీంతో కంపేర్ చేసుకుంటే హీఈస్ ఎగ్జాక్ట్లీ డామ్ రైట్. బేసిక్ పాయింట్ అంతే. మనం గురువు ఉచ్చస్థానం అవుతున్నాడంటే 100% బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. 1,50,000 అవుతుంది. అంటే నేను చెప్పేది 8 grams ఆఫ్ గోల్డ్. నేను చెప్పేది బై ది ఎండ్ ఆఫ్ 2027 జూన్ అన్నప్పుడు దిస్ వుడ్ బి ద రేట్. దాని తర్వాత బంగారం యొక్క రేటు తగ్గుతుంది. బట్ ఇప్పుడు మనం చూసామంటే ఫ్రమ్ నవంబర్ ఇట్ సెల్ఫ్ బంగారం రేట్ తగ్గుతుంది, తర్వాత మార్చ్ అన్నప్పుడు మరియు పెరుగుతుంది. దీంట్లో 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హార్మోస్ అని మాత్రమే కాదు. ఎప్పుడల్లా గురువు సింహరాశికి అతిచారంగా సంచరిస్తాడో అప్పుడు కాపర్ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాటరీ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్యాటరీ యొక్క కన్సంప్షన్ బేసికల్ గా ఎక్కువైపోతుంది. కాపర్ కూడా యూజ్ చేస్తారు బ్యాటరీస్ కి, కాపర్ అండ్ బేస్ అంతే. సో అందుకని బ్యాటరీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే, శని ఎప్పుడు మేషానికి నీచ స్థానానికి వెళ్తాడో, మీరు 2028 బేసిక్గా మీరు టచ్ చేసినప్పుడు 2028 మే అన్నప్పుడు దేర్ విల్ బి ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఓన్లీ ఆయిల్ వెహికల్స్. అంటే ఇప్పుడు మనం కార్స్ యూజ్ చేస్తున్నాము, రెవల్యూషన్ రాబోతుంది, అది గ్యారంటీగా జరుగుతుంది. అదేలా చూసారంటే నీచ స్థానంలో శని వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం నేపాల్లో చూసిన ఈ అటాక్స్ జెన్జీ అన్ని ఇవన్నీ యుఎస్ లో జరుగుతుంది. సో యుఎస్ 3-4గా డివైడ్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దిస్ ఈస్ స్టార్ట్ పాయింట్ గా నేను చూస్తున్నాను. ఈ గురువు మార్పు అనేది స్టార్ట్ పాయింట్. ఇప్పుడు 2 విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు గురువు అతిచారంగా వెళ్ళడం, తర్వాత కేతు కంజంక్ట్ అవ్వడం, త్రికోణంలో ఉండే గ్రహాల యొక్క పవర్ తగ్గడం, ఇవన్నీ ఏంటంటే వార్ లైక్ సినారియో వస్తుంది. ఎక్కడ వార్ వస్తుంది? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ జోన్లో వార్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాహు కంజంక్షన్ కరెక్ట్గా మకరంలో కంజంక్ట్ అయ్యాడు. దాంట్లో శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే కంజంక్ట్ అవుతాడో గ్యారంటీగా ఇండియా, పాకిస్తాన్, ఇండియా అండ్ బేసికల్గా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ఏరియాస్ చాలా బార్డర్స్ లో ప్రాబ్లం. అందుకని మన అమిత్ షా గారు ఆల్రెడీ బంగ్లాదేశ్ బార్డర్ ని క్లోజ్ చేస్తారు.
దిస్ ఇస్ అ లాజిక్, Hmm. ఇంకేం లేదు. సో అలాగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో గురువు ఇలా మారడం మంచిదా అంటే 100% మంచిది కాదు. ఎందుకంటే సామాన్య మనుషులు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా సెన్సెక్స్ అంతా విపరీతంగా పడిపోతుంది. స్టాక్ మార్కెట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ క్రాష్. ఇవన్నీ వచ్చి బికాస్ ఆఫ్ గురువు మార్పు. ఇన్ జనరల్ గా మనం అర్థం చేసుకునేది ఇలా మనం. రైట్, ఇట్లా ఉండబోతుంది గోచార ఫలితం అయితే, గోచార ఫలితం, గురువు యొక్క correct. మార్పు. Yes. ఇక ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ Yeah. చేయండి. Yeah. మరి మొదలు పెడదాం. Yeah. కన్యా రాశి, మీరు చిన్న చిన్న వీడియోస్ అంటే రీల్స్ లో మీరు ఆల్రెడీ చెప్పి ఉన్నారు, చాలా వరకు చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతోంది కన్యా రాశి కానీ షార్ట్ వీడియోస్ లో చెప్పేశారు. కరెక్ట్. బట్ ఒక్కసారి ఎలాబరేటివ్ గా ఈ వీడియోలో చెప్పండి, గురువు మార్పు రీత్యా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? యాక్చువల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 27 years తర్వాత ఇప్పుడు మంచి టైం అని చెప్పొచ్చు. ఇన్ జనరల్ గోచార ప్రకారం 27.5 years తర్వాత ఇప్పుడు మంచి టైం. లాస్ట్ 12 years తర్వాత ఇప్పుడు మంచి టైం. సింపుల్గా 2 కంజంక్షన్లో చూడొచ్చు, 2 యాంగిల్లో చూసినా ఇప్పుడు సూపర్ టైం. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి పెద్ద పెద్ద పదవులు వస్తుంది. వైస్ ఛాన్సలర్, కొంతమంది ప్రొఫెసర్, కొంతమంది ఆఫీస్లో సైనింగ్ అథారిటీ, బాస్ లెవెల్లో ఉండే ఒక జోన్. కానీ ఆపర్చునిటీ బయట వస్తుంది. చాలామంది కాలేజ్లో జాబ్ వస్తుంది. చాలామందికి వచ్చి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో మెయిన్గా డీన్గా మీరు ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్. ఇన్ని రోజులు చేసే పనికి ఇప్పుడు అవార్డు వస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన కష్టపడ్డ విషయానికి ఇప్పుడు రివార్డ్స్, ఎక్స్ట్రా పర్క్స్ అండ్ బెనిఫిట్స్, అరియర్స్ అన్నీ ఇప్పుడు కొట్టుకొస్తుంది. డబ్బుకు అసలు ఎప్పుడు డబ్బులు చేతిలో ఉండే ఒకటే రాశి కన్య రాశి. ద్వాదశ రాశులు ఎవరైనా డబ్బులు లేదంటే కన్యా రాశి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోండి, వాళ్ళతో ఫ్రీగా ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు విపరీతమైన డబ్బులు రావడం అనేది ఖాయం. ఇంకొకటి బిజినెస్లో మాస్టర్స్గా మీరు మారడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. కన్యా రాశి వాళ్ళు ఎవరైనా సరే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్, గోట్ అని చెప్పొద్దు, ఓజీ అని చెప్తే అది కన్యా రాశి. కన్యా రాశి లాభస్థానంలో గురువు ఉచ్చ స్థానం పెరిగినప్పుడు మీ లైఫ్లో మీరు ఏమంటే అది జరుగుతుంది. మీ కింద మినిమం 100 మంది పనిచేస్తారు. మీ జాతకం బాగుందంటే 1000, ఇంకా బాగుందంటే ఒక పార్టీని నడుపుతారు. కొంతమంది రీసెంట్గా కొత్త పార్టీ స్టార్ట్ చేసిన రీజన్ కూడా ఇంతే, గురువు మాట్లాడడం ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి జరుగుతుంది అండి, సీఎంలు అయిపోయారు అవుతారు 1 shot లో. అది ఇక్కడ కూడా జరుగుతుంది అది. సో దట్ ఈస్ ద రీజన్ నేను చెప్పేది. శని కంజంక్షన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే వాళ్ళు అగైన్స్ అనుకుంటారో వాళ్ళందరూ మీతో ఇప్పుడు మీరు కెన్ యూ ఇమాజిన్ 2 అపోజిషన్ పార్టీ ఒకటే షాట్ లో 2 జాయిన్ అయ్యి ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటే కెన్ యూ బిలీవ్ దిస్ విల్ హ్యాపెన్ హియర్? జరుగుతుంది. ఎందుకంటే గురువు కంజంక్షన్ లో ఉంది కాబట్టి ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు మీకు ఫ్రెండ్ అయిపోతాడు. వై? బికాస్ ఎనిమీ ఇంటూ ఎనిమీ ఇస్ గుడ్ అగైన్స్ ద పార్ట్నర్, అంతే. అందుకని ఆపోజిషన్ పార్టీ వాడు 0 అయిపోతాడు, వీళ్ళిద్దరు జాయిన్ అయిపోతారు. నిన్న వచ్చినాడు అసలు ఏముంటాడు. అలా సిచ్యువేషన్ మారడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్ ఎత్తి మాట్లాడినా అందరు మీకు ఫ్రెండ్ అయి ఉంటారు. ఫోన్ ఎత్తి ఏదైనా కావాలని జస్ట్ ఒక ఫోన్ కాల్ అవే, అంతే, మీకు అన్ని విషయాలు జరుగుతుంది. 100% సంతాన ప్రాప్తం అయ్యేది అనేది కన్యా రాశి వాళ్ళకి 100% ఫెంటాస్టిక్ అయిన అబ్బాయి పడతాడు. పుత్ర సంతానం అని చెప్తాం, అది గ్యారంటీగా మీకు జరగడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతుంది. పెద్ద పెద్ద మనుషులంతా మీకు క్లోజ్ కనెక్ట్గా వస్తారు. ఒక అపార్ట్మెంట్లో మీరు ప్రెసిడెంట్, సింపుల్ లెవెల్లో చెప్పాలంటే ఒక 10 మంది ఉన్నారు అపార్ట్మెంట్లో, మీరు ప్రెసిడెంట్. స్కూల్ అయితే మీరే క్యాప్టెన్, చిన్న పిల్లోడు అయితే వాడే గ్రూప్ క్యాప్టెన్. ఏ ఒక్క పొజిషన్ తీసుకుంటే దానిలో అలా మారడం అనేది, లీడర్ పొజిషన్ మారడం అనేది గ్యారంటీ 100%. ప్రాక్టికలీ కన్యా రాశి వాళ్ళకి మీరు వద్దన్నా సరే లీడర్షిప్ మీకు ఇట్ విల్ నాక్ యువర్ డోర్, అంత బాగుంది. అదేలాగా ఆఫీస్లో బాస్ వల్ల వచ్చిన అన్ని ఇబ్బందులను క్లియర్ అయ్యి మీ బాస్ని లేపేస్తారు, తీసేస్తారు, మీరు బాస్ అవుతారు. లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు యూ విల్ బి ద అల్టిమేట్ బాస్. మీరే డెసిషన్ అండి, మీరు కింగ్ మేకర్, మీరే కింగ్. కన్యా రాశి వాళ్ళకి 1, 2 కాదు, అంత బాగుంది. ఎందుకని చెప్తున్నా అంటే గురువుకి స్థానబలం లేదు, ఇంత మంచి జరగడానికి ఛాన్స్ లేదు. కానీ శని త్రికోణంలో నెక్స్ట్ 1 yearకి అక్కడే ఉండబోతున్నాడు, అందుకని ఇది జరుగుతుందని చెప్తున్నాను. లేదంటే నేనే చెప్తాను అన్ని విషయాలు అవుట్, జాగ్రత్తగా ఉండాలి, నట్టు మీ ఫ్రెండ్స్ వల్ల మొత్తం గోయింద అయిపోతుంది, మీ డబ్బులు అంతిపోతుంది, నేనే చెప్తాను. రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ఆ పొజిషన్లో లేదు. ఇట్ ఈస్ వెరీ ఆస్పిషియస్, ఇట్స్ వెరీ పాజిటివ్. 3వ స్థానం, 5వ స్థానం, కలత్ర స్థానం, 7th భావం కనెక్ట్ అయిందంటే పెళ్ళి అవుతుంది. ఇన్ని రోజులు చాలా 45 years అయింది సార్ నాకు అవ్వలేదంటే, మొన్న కోచారంలో ఒక జాతకం చూసి జస్ట్ లైక్ దట్ పెళ్లి మంటపంలో అబ్బాయికి 46 years అయింది, పెళ్ళి అవ్వలేదు. చాలా చూస్తున్నా అమ్మాయి సెట్ అవ్వలేదు. కంజంక్షన్ కోచారం ఆ రోజు ప్రసన్నం చూసి ఈ అమ్మవారిని మీరు చూడండి, రాజకాళి అమ్మన్ అని పేరు ఉంటుంది, ఇలానే చూడాలి, వేరే ఎక్కడ వెళ్తే జరగదు, ఇది వచ్చి 16 weeks మీరు చేయండి. 8th week అబ్బాయికి అమ్మాయి కన్ఫర్మ్ అయింది. ఆ అమ్మాయి వచ్చి పెద్ద బ్యాంక్ లో డైరెక్టర్. వాడు ఏం రా అది 46 years కి ఆ అబ్బాయి నా కజిన్ అనమాట. వాడు నాకు
ఏం చెప్పావు, ఎలా జరిగింది, ఏం నాకు తెలియదు, ఆ రోజు అలా ఉంది, అయిపోయింది, పెళ్లి ఫిక్స్ దట్స్ ఇట్. ఆ అబ్బాయి అయిపోయింది. June 1, 2 ఇప్పుడు కళ్యాణం ఒకటి. ఇమాజిన్ ఫేట్ ఎలా చేంజ్ అవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే కరెక్టే ఆడికి 11th భావంలో గురువు వస్తున్నాడు. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంజంక్షన్స్. ఈ టైంలో ఒకటే, పెళ్లి పీఠం మీద ఎవరు ఉన్నా సరే వాళ్ళకి మనమంతా అయిన సహాయం మీరు చేయండి. పరిహారమే ఇంతే. లేదా రాధా కళ్యాణం చేయించండి. లేదా నిజంగా ఎవరికైనా పెళ్లి అవుతుంది, అమ్మాయి చాలా కష్టపడే అమ్మాయి, లేదంటే అబ్బాయి చాలా ఇది లేదు అంటే మీ వల్ల అయింది, నేను చెప్పేది అన్నదానానికి జస్ట్ 5,000 or 1,000. మాకు అసలు అదే సీన్ లేదు సార్ అంటే ఒక్క భోజనం ప్యాకెట్ మీరు కొని ఇవ్వండి. ఎంత చేంజ్ అవుతుందంటే మీ లైఫ్లో అంత చేంజ్ అవుతుంది. అన్ని అప్పులు జీరో. ఇప్పుడు చేతిలో డబ్బులు ఉంటుంది, ఏదో ఒక పెద్ద ల్యాండ్ అమ్మి డబ్బులు వస్తుంది, లేదా ఒక పెద్ద ఇల్లు అమ్మి డబ్బులు వస్తుంది. దాన్ని నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలని మీరు ఇప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటారు. పాసిబ్లీ ఔటర్ రింగ్ రోడ్, లేక సముద్ర తీరంలో, ఓకే, లేదంటే ఆ రివర్ పక్కన ఒక పెద్ద ఇల్లు కనుక్కోవాలి అని మీ ప్లాన్ ఉంటారు. దిస్ ఇస్ వాట్ ఇస్ యువర్ ప్లాన్, ఇది జరుగుతుంది. లేదా కొత్త కాలేజ్ కట్టాలి సార్, పెద్ద స్కూల్ తీసుకోవాలి సార్, ఒక ఫ్రెండ్ నడుపుతున్నాడు, వాడు అమ్ముతున్నాను అని చెప్తున్నాడు, సో నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్. సో అంత బాగుంది మీకు. సో మీరు ధైర్యంగా ఉండండి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ. హెల్త్ ఎలా ఉంటుంది? ఫస్ట్ పాయింట్ అదే. హెల్త్ విషయంలో మీరు చూసుకోవాల్సింది లెఫ్ట్ ముట్టి అంటే మోకాళ్ళు. మోకాల్లో చాలా జాగ్రత్తగా, మెయిన్ లిగమెంట్ సంబంధించిన విషయంలో కాస్త ఇష్యూస్ వస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది లేడీస్కి ఇప్పుడు నెక్స్ట్ 1 year. అది మీరు కరెక్ట్గా సప్లిమెంట్ తీసుకున్నారంటే మీకు ఏ బాధ ఉండదు. మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు నిజంగా గోల్డెన్ జాక్పాట్. అంత బాగుంది, ధైర్యంగా ఉండొచ్చు. అమేజింగ్ అమేజింగ్. చాలా చాలా హ్యాపీగా ఉంటారు కన్యా రాశి వాళ్ళు ఈ ప్రిడిక్షన్స్. చాలా సంతోషం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో తులా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ హరీష్ గారు, నమస్తే.